ఈ పిరమిడ్ సొసైటీని స్థాపించినటువంటి పిరమిడ్ స్కూల్ యాజమాన్యం కరెస్పాండెంట్ అయినటువంటి పిరమిడ్ ఇది కె పాండు సార్ గారికి, అలాగే పిరమిడ్ స్కూల్ యాజమాన్యం హెచ్ఎం వెంకటలక్ష్మి మేడం గారికి, అలాగే పిరమిడ్ సొసైటీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమై పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నామంటే అది పిరమిడ్ స్కూల్ యాజమాన్యం యొక్క కృషే. ఎందువల్ల అంటే ఆయన ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎన్నో డిగ్రీలు పొంది లాస్ట్కి ఒక ఎప్పటం గ్రామంలో 2010 అందాజుగా నాకు తెలియకపోయినా కూడా 2010 నుంచి చిన్న ఒక ట్యూషన్ మాదిరిగా ఏర్పాటు చేసుకుని ఈరోజు ఒక చిన్న మొక్కే ఒక మహావృక్షంగా ఆవిర్భవించి ఆ వృక్షం పైన ఎన్నో వేల జీవరాశులకు ఆవాసం ఏ విధంగా అయితే ఆ వృక్షం ఇస్తుందో అదే విధముగా కె పాండు సార్ అనేటువంటి ఒక మహావృక్షం ఈరోజు ఎప్పటం గ్రామంలో మహావృక్షంగా అభివృద్ధి చెంది ఎంతో మంది 2013 అంటే 2010 అంటే దాదాపుగా ఈరోజు 2025 అంటే మినిమం 15 సంవత్సరాలలో ఆయన స్థాపించినటువంటి ఈ పుణ్యక్షేత్రం అంటే ఎక్కడో దేవతలు నిలైనటువంటి కాదు, ఈ పాఠశాల ఒక పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఎంతో మంది విద్యార్థులు అభివృద్ధి చెంది ఈరోజు ఆయన యొక్క పేరును నలుమూలలు విస్తరించినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ రంగంలో అయితేనేమి, పోలీస్ రంగంలో, ఆర్మీ రంగంలో మాకు తెలిసి మా ఊర్లో దాదాపు 2-3 పిల్లలు ఈరోజు ఇండియన్ ఆర్మీలో రాణిస్తున్నారంటే అది ఈ పిరమిడ్ స్కూల్కి ఎంతో గర్వకారణం. అది ఎలా వచ్చిందంటే అది అంత గర్వకారణం రావడానికి కారణం ఆ పాండు సార్ యొక్క ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ ఒక మంచి సొసైటీ అనేది ఏర్పడింది. అందుచేతనే 2010 నుంచి 2025 వరకు ఈ 15 సంవత్సరాల జర్నీలో ఏ విధంగా అయితే కష్టపడినాడో ఆయనతో పాటుగా మనము కూడా ఇక్కడ పనిచేసినటువంటి బృందాలు కూడా, ఉపాధ్యాయ బృందాలు కూడా ఏ విధంగా కష్టపడినాయో ముందు కూడా ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు వేతనాన్ని ఆశించకుండా విద్యార్థి యొక్క కష్టాన్ని, విద్యార్థి యొక్క చదువును, విద్యార్థి యొక్క మార్గనిర్దేశకుడుగా పనిచేయాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాండు సార్ మనం ఈ పిరమిడ్ స్కూల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మహాసముద్రంలో ఒక నీటి బిందువు వంటి మాటలు మేము మాట్లాడుతున్నాం, అంతేగాని ఈ మహాసముద్రాన్ని మనం లోతు ఎంత ఉందో దాని యొక్క అగాధాన్ని మనం చెప్పలేము. అదే విధముగా ఇంకా ముందు రాబోయే తరాలలో కూడా, రాబోయే కాలంలో కూడా ఈ పిరమిడ్ స్కూల్ అన్నది ఈరోజు 7th వరకు ఉంది. ఇక్కడ మేము విన్నవించుకునేది ఏమంటే అప్గ్రేడ్ 10th వరకు కూడా అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ ఒక నర్సరీ టు 10th క్లాస్ వరకు ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక అంటే ఉండాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాము. ఇది 7th క్లాస్ వరకు కాకుండా ఇంకా ముందుగా ఇంకా అభివృద్ధి కావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం పరిపుష్టంగా సంపూర్ణంగా జ్ఞానం అందిస్తున్నారు ఒక కరస్పాండెంట్ యొక్క మార్గనిర్దేశకంలో. కావున ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా సార్ యొక్క అడుగుజాడలోనే మనం ప్రయాణిస్తూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ మనము ముఖ్యంగా వాళ్ళ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దితే మనకెంతో విద్యార్థి అభివృద్ధి చెందితే అది యొక్క గొప్పతనము ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు గర్వహిస్తావు తప్పితే నువ్వు అగౌరవపడేదంటూ లేదు. అందుచేతనే మనం శ్రమిద్దాం, పిల్లల యొక్క అభివృద్ధిని తీర్చిదిద్దుదాం. ముందు ఈ అవకాశం ఇచ్చినటువంటి బృందానికి మరియు కరెస్పాండెంట్ సార్ గారికి, హెచ్ఎం మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు.